ప్రతి సంవత్సరం మాదిరిగానే జనవరిలో రాబోయే సంక్రాంతి పండగ సీజన్లో థియేటర్లలో విడుదల కావడానికి అనేక చిత్రాలు రేసులో ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ ఎన్బీకే 109, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, సందీప్ కిషన్ మజాకా వారి బెర్తును ధృవీకరించాయి. ప్రస్తుతం ఈ 4 సినిమాలు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాతలు, పంపిణీదారులు, ఇతర వాటాదారుల పెట్టుబడి వందల కోట్లలో ఉంది. అయితే వచ్చే సంక్రాంతి 2025 ఇద్దరికి చెందినవి. ఈ సినిమాల విజయం ఈ ఇద్దరికి చాలా కీలకం. సినిమాల పెట్టుబడి వందల కోట్లలో ఉన్నప్పటికీ వచ్చే సంక్రాంతి 2025 ఈ సినిమాల విజయం చాలా కీలకం. ముందుగా 2025 సంక్రాంతికి విడుదలయ్యే 4 సినిమాల్లో 3 దిల్ రాజ్ కి చెందినవి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు ఆయనే నిర్మాత. ఎన్బీకే 109 నిజాం ఏరియాని పంపిణీ చేయనున్నారు. దిల్ రాజ్ కి 2024 ఫలవంతమైన సంవత్సరం కాదు. అయితే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఎన్బీకే 109 విజయాలు దిల్ రాజ్ తనను క్షీణిస్తున్న వైభవాన్ని పునరుద్ధరించడానికి చాలా కీలకం. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టి ఊపిరి పీల్చుకోవడానికి దిల్ రాజ్ కి బ్లాక్ బస్టర్ కావాలి. యుఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ 2023లో పంపిణీ సంస్థ ఉత్తర అమెరికాలో సంక్రాంతి సీజన్ లో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి మరియు వారసుడు అనే 3 చిత్రాలను విడుదల చేసింది. అదే వారంలో విజయవంతమైన చిత్రాలను హ్యాట్రిక్ సాధించింది. ఇప్పుడు వారు 2025 సంక్రాంతికి 3 చిత్రాలను విడుదల చేస్తున్నారు. గేమ్ చేంజర్, ఎన్బీకే 109, సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా మళ్లీ విజయవంతమైన చిత్రాల హ్యాట్రిక్ సాధించడానికి చాలా ఆసక్తిగా ఉంది. అయితే ఇదే తరహాలో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాల నేపథ్యంలో అల్లు అర్జున్ దెబ్బతో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన బెనిఫిట్ షో రద్దు కారణంగా సంక్రాంతికి వచ్చే మూవీస్ పై ఎలాంటి దెబ్బ పడుతుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.